ఏ ఆ కొండ చెలువ మసాజ్ సీన్ ఉంటుంది చూసినావా? అమ్మ అసలు ఏం సీన్ రాదు. అలాగే రావణాసుడు కాదు, సారీ ఆ పాములు కూడా ఆ కాలంలో అలానే ఉండేవి. ఇది చాలా మంచి మైక్రో డీటెయిల్. 2 నిమిషాలు ఉంది, ఏం చెప్తాడు దీనిలో? ఎక్స్పెక్ట్ చేయాలి, ఇది నెక్స్ట్ లెవెల్ ట్రోల్. శివయ్య అదే సినిమా పేరు తెలుగులో ఏమంటారు దీన్ని? ఓకే అర్థమైంది. అప్పుడప్పుడు పండుగలకి స్నాక్స్ చేసుకుంటాం అబ్బా, అది ఇది కలిపితే టైటిల్ నాకు అర్థమైంది. ఏమంటారు? కొత్తగా అనిపించింది, బాగుంది. హాయ్ గైస్. హాయ్ అందరికీ నమస్తే. నా పేరు ప్రణయ్ చంద్ర. నా పేరు విహారీ. వెల్కమ్ టు విహెచ్ఎస్ బ్యాచ్ 2008. సో మనం చాలా అంటే కొన్ని రియాక్ట్ చేసాం కదా. సో ఈరోజు కొంచెం డిఫరెంట్ థింగ్ ఒకటి రియాక్ట్ అవుదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ వీడియో నేను ఎట్లా మిస్ అయినా అంటే యాక్చువల్లీ క్లియర్ చెప్తా. విత్ ఇన్ సినీ అని ఒక ఛానల్ ఉంది, నేను రెగ్యులర్గా ఫాలో అవుతా. మీలో చాలా మంది ఫాలో అవుతుండొచ్చు. షౌట్ అవుట్ విత్ ఇన్ సినీ. ఆయన మేము షౌట్ అవుట్ ఇచ్చేది కానీ ఆయన అదే. సో విత్ ఇన్ సినీ అనే ఛానల్ని నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటా. సో విత్ ఇన్ సినీ ఛానల్ ఏంటంటే అన్ని మంచి మూవీస్కి మైక్రో డీటెయిలింగ్ ఇస్తుంటాడు. అంటే హిడెన్ డీటెయిల్స్ ఇట్లాంటివి అని. సో ఆ ఛానల్ నాకు చాలా సర్ప్రైజింగ్గా ఒక వీడియో, అది ఇన్ని రోజులు చూడలే నేను. అది ఎట్లా మిస్ అయ్యో తెలియదు, కానీ ఈరోజు రియాక్ట్ అవ్వడం కోసమే మిస్ అయినట్టు అనిపిస్తుంది నాకు. అది షాకింగ్ అని ఎందుకన్నా అంటే ఆ సినిమా ద గ్రేట్ ఆదిపురుష్ సినిమాలో మైక్రో డీటెయిల్స్ ఉండడం ఏంటి అని నాకు చాలా షాకింగ్ ఉంది. అండ్ ఆ వీడియో డీటెయిల్స్ లేవు సినిమాలో, అదే డీటెయిల్స్ ఇచ్చేంత ఏముంది, ఎంత రోతగా ఉంది సినిమా అది. అంటే నో హేట్ టు ప్రభాస్ ఫ్యాన్స్, నేను సినిమా గురించి మాట్లాడుతున్నా. సినిమా నిజంగానే గలీజ్ ఉంది. వీడు ఓన్లీ డైరెక్టర్ని తిడుతుండు. డైరెక్టర్ని తిట్టడం అని కాదు, బట్ అదేలే గెట్ యు. ఒకటి తిట్టే స్టేజ్లో మనం లేము, బట్ సినిమా బాగాలేదు అయితే చెప్పగలుగుతాం, నా ఒపీనియన్ అది. సో ఆ మైక్రో డీటెయిల్స్ వీడియో జస్ట్ 2 minutes 8 seconds ఉంది. అంటే ఎన్నిసార్లు చూసి ఉంటాడో, ఐ మీన్ అతను విత్ ఇన్ సినీ ఛానల్ చూసి చిరాకు వచ్చి మధ్యలో వదిలేసి మళ్ళీ వచ్చి చూసి అట్లా చేసి ఉండొచ్చు. 2 నిమిషాలు స్టేజెస్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. అదే 2 నిమిషాలు ఏంది, ఒక 4-5 దొరుకుంటాయి. ఆ 4-5 ఏందా నాకు కూడా ఆత్రం చూద్దామని. సో మనం చూద్దామా? లెట్స్ స్టార్ట్. చేస్తున్నా. నా ప్రీవియస్ ఆదిపురుష్ వీడియోలోనే చెప్పిన ఓటీటీలో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకో వీడియో చేస్తా అని. అండ్ టుడేనో ఎస్టర్డేనో వచ్చిందంట. అలా ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాని చూసి ఆ సినిమాలో నాకు కనిపించిన కొన్ని మైక్రో డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో థియేటర్లో చూడలేదా? స్టార్టింగ్ దిస్ వీడియో పాయింట్ ఏంటంటే విత్ ఇన్ సినీ థియేటర్లో చూస్తాడు కరెక్టే, కానీ డిస్కషన్ వీడియో మైక్రో డీటెయిల్స్ చేసేటప్పుడు మంచి ఫుటేజ్ కావాలి కాబట్టి ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసి ప్లస్ మల్టిపుల్ టైమ్స్ చూడడానికి ఆప్షన్ ఎక్కువ ఉంటుంది కదా, డిఫరెంట్ వస్తుంది. సో అట్లా ఓటీటీలో వచ్చిన తర్వాత చూస్తున్నాడంట. చూసి మైక్రో డీటెయిల్స్ కనిపెట్టి ఏం మైక్రో డీటెయిల్స్ కనిపెట్టినా నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ వచ్చిందంట. అలా ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాని చూసి ఆ సినిమాలో నాకు కనిపించిన కొన్ని మైక్రో డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో గమనిక, ఆదిపురుష్ సినిమాలో కనిపించిన డీటెయిల్స్ గురించి మాత్రమే ఈ వీడియో. ఆ సినిమాలో ఉన్న ఎర్రర్స్, మిస్టేక్స్, సిజీ ఎర్రర్స్, విఎఫ్ఎక్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని కలిపి ఇంకో సపరేట్ వీడియో చేద్దాం. కానీ ఈ ఆదిపురుష్ సినిమాలో నాకు కనిపించిన మైక్రో డీటెయిల్స్ గురించి మాత్రమే చెప్తాం. అండ్ మళ్ళీ స్టార్ట్ చేసే ముందు అందరూ ఆదిపురుష్ మీద నెగిటివిటీని మాత్రమే స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే సినిమా మొత్తం నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఏం లేదని అంటున్నారు. కానీ ఈ వీడియోలో ఆదిపురుష్ సినిమాలో నాకు కనిపించిన పాజిటివ్ థింగ్స్ గురించి చెప్తా. అండ్ ఈ వీడియో మొత్తం ఆదిపురుష్ సినిమాలో నాకు కనిపించిన పాజిటివ్ డీటెయిల్స్ అన్ని మీరు విన్న తర్వాత లిటరలీ మీరు సినిమాని చూసే విధానమే మారిపోద్ది. అంత మాదిరి ఒక పాజిటివిటీ. కళ్ళు పోతాయా సినిమా చూసి? ఏమంటారు, సినిమా చూసి పద్ధతే మారిపోతుంది అంటే అదే ఉన్న కళ్ళు పోతాయేమో. అట్లా కాదు, విత్ ఇన్ సినీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడు, చాలా వీడియోస్లోనే అంతేందుకు దేవరా కూడా నాకు నచ్చలే, కానీ మైక్రో డీటెయిల్స్ చూసినప్పుడు నాకు విత్ ఇన్ సినీ ఛానల్ అంటే యాక్చువల్లీ ఈ డీటెయిలింగ్ బాగుంది అని ఫీలింగ్ వచ్చింది. మేబీ అట్లాంటి డీటెయిల్స్ ఏమైనా ఉండొచ్చేమో, నాకు డౌటేరా.
అంటే అంత బిల్డప్ పురుష్ సినిమాలో నాకు కనిపించిన విన్న తర్వాత లిటరలీ మీరు సినిమాని చూసే విధానమే మారిపోద్ది. అంత మాదిరి ఒక పాజిటివిటీ. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. డీటెయిల్ నెంబర్ 1. సో అంతే, నాకు దొరికిన మైక్రో డీటెయిల్స్, ఎగ్జాక్ట్లీ కనిపించిన మైక్రో డీటెయిల్స్ అన్ని చెప్పేశాను. అలానే ఈ వీడియోలో నేను చెప్పిన మైక్రో డీటెయిల్స్ లో మీ ఫేవరెట్ డీటెయిల్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. నేను చెప్పిన డీటెయిల్ ఏదైనా ఉంటే కూడా ప్లీజ్ కమెంట్ చెప్పండి, నేను చూస్తా. నాతో పాటు ఓమ్రావ్ తను కూడా చూస్తాడు. అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. సీ ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్. ఏం చెప్పకుండా వీడియో అయిపోవడం ఏంటి నాకు అర్థమైతలేదు. ఓకే, సారీ ఫర్ దాట్. సీరియస్గా చెప్తున్నా, సినిమా మొత్తం చూసిన తర్వాత కూడా ఒక్క డీటెయిల్ కూడా దొరకలేదు. ఫస్ట్ టైం జరిగింది నాకు. అంటే సినిమాని 2 సార్లు మరి 500 కోట్లే, 500-600 కోట్లు ఎక్కడ పారబోసారు పైసలు? చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ కరెక్ట్ అర్థమవుతుంది. ఐ ఫౌండ్ 0 డీటెయిల్స్ ఇన్ ఆదిపురుష్. 0 డీటెయిల్స్. ఈ వీడియోకి లైక్ చేయొద్దు, కమెంట్, షేర్ ఏం అక్కర్లేదు యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ ఇంకో వీడియో మీద వర్క్ చేస్తున్నాను. దట్స్ ఆల్సో ఆన్ ఆదిపురుష్. అండ్ కొండ చెలువ మసాజ్ సీన్ ఉంటుంది చూసినావా? మీ కిడ్నీలో హార్ట్ అటాక్ కూడా అసలు ఏం సీన్ రాదు. దాంట్లో మైక్రో డీటెయిల్స్ ఉంటాయి. పాములు కూడా ఆ కాలంలో అలానే ఉండేది. నేను ఏదో ప్యారడీ వీడియో చేయాల్సింది. మనోడు వాయిస్ మస్తు హిలేరియస్ ఉంటుంది. అంటే నో డిస్రెస్పెక్ట్, ఐ ఫైండ్ హిస్ వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్ అండ్ హిస్ అది కావాలని చేస్తుండొచ్చు. దట్ వాయిస్ ఈస్ పుట్టింగ్ అప్ దట్ వాయిస్. సో దానిలో చెప్పుండొచ్చు, అలాగే రావణాసుడు కాదు సారీ అని ఇట్లా పెట్టి ఆయన కొండ చిలువలతో మసాజ్ చేసుకుంటున్నప్పుడు ఆ పాములు కూడా ఆ కాలంలో అలానే ఉండేవి. ఇది చాలా మంచి మైక్రో డీటెయిల్ అని పెట్టాల్సింది. అది కాదు, నేను నిజంగానే ఏదో డీటెయిల్ అది కాదు ఇప్పుడు ఆలోచిస్తుంటే కూడా. నేను ఫస్టే ఇష్టం 2 నిమిషాలు ఉంది, ఏం చెప్తాడు దీనిలో, సోదే ఉంటుంది అనుకున్నా. అంటే సోద అంటే లైక్ ఇట్లానే మ్యాక్సిమం 1 చెప్తాడో 2 చెప్తాడో అనుకున్నా. కానీ ఏం చెప్పకుండా బ్లాంక్ అయిపోయి ఇవి దొరికిన మైక్రో డీటెయిల్స్ అంటే నాకు ఫస్ట్ బ్లాంక్ అయింది అనుకున్నా. ఇవి దొరికిన మైక్రో డీటెయిల్స్ అంటే ఏంది వీడియో మిడిల్ ఆగిపోయిందా అది నేను డిఫరెంట్గా అనుకున్నా. కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయాలి. ఇది నెక్స్ట్ లెవెల్ ట్రోలే ఇది. మరి ఆ మాత్రం ట్రోల్ చేయకపోతే ఎట్లా ఈ సినిమా? అది కరెక్టే, ఎందుకంటే టూ మచ్ మాట్లాడతాడు. ఫ్యాక్ట్స్ మాట్లాడినందుకే. అదేం సినిమా, శివయ్య అనేది సినిమా పేరేదా? అది చెప్పకూడదు, మనకు కూడా ఇస్తారు. అదే రా శివయ్య సినిమా. సరే పేరే చెప్పదన్నా. సరే వీడియో అయిపోయిన తర్వాత గుర్తు చేయ నాకు. ఓకే, ఆ సినిమాకి స్ట్రైక్ పడ్డది. కానీ తెలుగులో ఏమంటారు దీన్ని? దేని కలనా? సింగిలర్ ప్లూరల్ గా సింగిలర్ ఏమంటారు? సింగిల్ కలనా? ఓకే అర్థమైంది అర్థమైంది. ఓకే మేము అప్పుడప్పుడు పండుగలకి స్నాక్స్ చేసుకుంటాం, అప్పాలు. అది ఇది కలిపితే టైటిల్ నాకు అర్థమైంది. సో అంటే చెప్పచ్చు. మేము ఇప్పుడు చెప్తే దానికి ఏమంటారు? ఇప్పుడు చెప్తే దానికి ప్రమోషన్ అవుతూ మాకు ఇష్టం లేదు. అదొక చిన్న బడ్జెట్ సినిమా. ఆ ఫిల్మ్ మేకర్స్ చాలా ఫ్రెండ్లీ ఫిల్మ్ మేకర్స్. యూట్యూబర్స్ని ఎలాంటి ఇబ్బంది పెట్టరు అనమాట. నిజంగా సర్లే. బట్ ఇది నెక్స్ట్ లెవెల్ ట్రోల్. ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది, బాగుంది. అరే వచ్చినట్టున్నారు ఆల్రెడీ మన వీడియో విని. ఆ శివయ్య సినిమా టీమ్కి నేను చెప్తున్నాను, మళ్ళీ మెన్షన్ చేయలేదు. మేము ఒకసారి కలిసి వస్తాం, కిందకి వెళ్ళి హాయ్ చెప్పేసి వస్తాం. సరే మరి నెక్స్ట్ వీడియో బాయ్.